చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటే ఏదో భూగోళం బద్దలైపోతుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళ అభిమానులు ఏదైనా ఫీల్ అయి ఉంటే ఇప్పుడు ఆ ఫీల్ అంతా కూడా పటాపంచలైపోయి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఉమ్మడిగా పెడుతున్న సభలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సభలకు దరిదాపుల్లో కాదు కదా, ఆయన సభలతో పోల్చుకుంటే రేసులో నుంచే తప్పుకుంటున్నారు. అట్టర్ ఫ్లాప్ సభలు అవి. ఏ స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అంటే ఆ జనాన్ని చూసి అండ్ ఏం మాట్లాడాలో తెలియక ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పదే పదే జగన్కి ఒళ్ళు బలిసింది, ఒళ్ళంతా కొవ్వెక్కిండు, ఈ భూమికి భారము, అటువంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు, రాజశేఖర రెడ్డి భరించలేక బెంగళూరుకు పంపించేశాడు, రకరకాల విమర్శలు. అండ్ వాళ్ళు ఏం పాలన చేశారో 14 నుంచి 19 వరకు చెప్పే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం తప్పులు ఉన్నాయో విమర్శించే పరిస్థితి లేదు. పైపెచ్చు జనాల నుండి వీళ్ళ ప్రసంగాలకు ఏమాత్రము కూడా స్పందన వస్తలేదు. అండ్ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను పక్కన పెట్టుకొని చంద్రబాబు చేస్తున్నటువంటి విమర్శలు, ఆ చంద్రబాబు పక్కన ఉన్నటువంటి ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేసే అభ్యర్థులే లోపల అదేదో సినిమాలో కదా ఎట్లయితే నవ్వుకుంటారో లోపల అట్లా విరగబడి నవ్వుకుంటూ ఉంటారు, పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే జగన్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే అంత తోడా జగన్. పవన్ కళ్యాణ్ కాలి గోటికి సరిపోడు, పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే జగన్ ఎంత అని చెప్పి చంద్రబాబు విమర్శలు చేస్తూ ఉంటే పక్కన వాళ్ళే విరగబడి నవ్వుతుంటారు అని అనుకుంటే జనాలు ఏ విధంగా దేంతో నవ్వుతారో అది జస్ట్ మీ ఊహకే వదిలేస్తా. ఎంత దారుణంగా ఉంటుందో అసలు అక్కడ జగన్ సభలేంటి, ఆ పాజిటివ్ స్పందన ఏంటి, ఆ కేరింతలేంటి, ఆ ఉత్సాహం ఏంటి. జనాలు ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి, మధ్యలో బీజేపీ వాళ్ళు కలిసి, 3 జెండాలు కలిసి, 3 పార్టీల క్యాడర్ కలిసి, 3 పార్టీల నాయకులు కలిసి ఆ ఇరుకు సభల్లో వీళ్ళు వెళ్ళి ఏదో ఒక సభని పెడుతూ ఉన్నా కూడా జనాల నుంచి చలనం లేదు, వీళ్ళ మొహాల్లో ముఖ కవలికల్లో ఆనందం లేదు, వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ లేదు, అధికారంలోకి వస్తామని చెప్పి నమ్మకం ఏ కోశానా లేదు. అడుక్కుంటున్నారు, బాబు మా అభ్యర్థులను గెలిపించండి అని. అటు జగన్ మంచి చేసిన అని నమ్మితేనే ఓటేయండి, ఇప్పుడున్న పాలన కొనసాగాలి అని చెప్పి మీకు కనిపిస్తేనే ఓటేయండి, అది జగన్. వీళ్ళు బాబు ఒకసారి గెలిపించండి, మమ్మల్ని గెలిపించండి, జగన్ ఇచ్చినవి కంటిన్యూ చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, జగన్ పాలనే మీకు అందిస్తాం, మొత్తం అదే చెబుతున్నారు. అంతకు మించి అంటున్నారు. జగన్ లాగా అందించడమే ఇంకా అది దాదాపు ఆయన కాబట్టి ఎట్లా మేనేజ్ చేశాడో కానీ ఒక పక్క కరోనా అన్నీ పోయి ఇంక వేరే వాళ్ళకి అది ఖచ్చితంగా సాధ్యం కాదు. సో ఏది ఏమైనా ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొంటున్న సభలు, బీజేపీ వాళ్ళు కూడా కలిసి పాల్గొంటున్న సభలు, జగన్మోహన్ రెడ్డి గారిలో కనీసం 1-2% కూడా రీచ్ అయ్యే పరిస్థితి లేదు అంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయారు అంటే, మాట్లాడే మాటల్లో క్లారిటీ లేదు, వాళ్ళిచ్చే హామీలలో స్పష్టత లేదు, వాళ్ళ ముఖ కవలికల్లో కళ లేదు. అంటే రాబోయే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండొచ్చు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేసారా, వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేసారా. ఇప్పటికిప్పుడు మనం ఇంకా ప్రజలను ఎంత మాయ చేసినా, ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి వాళ్ళు ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేసారా. ఏమో వాళ్ళ సభలు, వాళ్ళ సమావేశాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ వాడుతున్న పదాలు ఇవన్నీ చూస్తే రాబోయే ఎన్నికల ఫలితాల మీద వాళ్ళకు క్లియర్ కట్ స్పందన వచ్చేసింది, అంటే ఒక స్పష్టత వచ్చేసింది అని చెప్పి నాకైతే చాలా క్లియర్ కట్గానే అనిపిస్తుంది.